హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు బొలెరో వెహికల్ అయితే ఉంది 1.7. ఇప్పుడు మనం దాన్ని వీల్ అలైన్మెంట్కి తీసుకొచ్చాం. వీల్ అలైన్మెంట్ ఎందుకు చేయించాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో మీకైతే నేను చెప్తాను. వీల్ అలైన్మెంట్ అంటే వాహనం యొక్క టైర్లు సరైన కోణంలో సెట్ చేయడాన్ని వీల్ అలైన్మెంట్ అంటారు. దీనివల్ల వాహనం సూటిగా అంటే తిన్నగా నడుస్తుంది, టైర్లు ఎక్కువ కాలం మన్నుతాయి, మైలేజ్ కూడా పెరుగుతుంది, మరి డ్రైవింగ్ మరింత సురక్షితంగా అయితే ఉంటుంది. ఈ విధంగా సెన్సార్ల పైన అయితే టైర్లు ఈ విధంగా సెట్ చేసాక వాళ్ళ సిస్టంలో వీల్ అలైన్మెంట్ సరిగా చెక్ చేస్తారు. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ నేమ్ అయితే శ్రీను విత్ ట్రావెలర్. మా వెహికల్ తీసుకొచ్చేటప్పుడు అయితే మేము చాలా టెన్షన్ పడ్డామండి, ఎందుకంటే టాప్ పొడవుగా ఉండడం వల్ల పైన తగిలేస్తుంది, చేయడం అవ్వదు అన్నారు. కానీ మెల్లిగా అయితే ట్రై చేసి చూస్తే వెహికల్ అయితే సరిపోయింది. వీల్ అలైన్మెంట్కి అయితే సిద్ధం చేశారు. అసలు వీల్ అలైన్మెంట్ ఎందుకు చేయించుకోవాలో నేను మీకు చెప్తాను. టైర్లు అయితే సమానంగా అరుగుతాయి, అన్ని టైర్లు ఒకేలాగా అరుగుతాయి. తర్వాత స్టీరింగ్ ఒక వైపుకి లాగుతున్నట్లు అనిపించిన మీరు వీల్ అలైన్మెంట్ చేసి చూడండి, ఒకసారి స్టీరింగ్ ఒక వైపుకే లాగదు. ఒకవేళ వాహనము తిన్నగా సూటిగా అయితే నడుస్తుంది, మైలేజ్ మంచిగా మెరుగుపడుతుంది, డ్రైవర్కి అయితే సురక్షితంగా అయితే ఉంటుంది. సస్పెన్సర్లు మరియు టైర్లు కూడా లైఫ్ టైమ్గా బాగుంటుందండి. ఎప్పుడు చేయించుకోవాలంటే ఏదైనా కొత్త టైర్ మనం వేసేటప్పుడు, అలాగే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ బలంగా గుద్దిన ఆ టైంలో చేయించుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనకి వీల్ అనేది ఇటు వీల్ అలైన్మెంట్ అనేది ప్రతిసారి మనం 5,000 నుంచి 10,000 కిలోమీటర్లకి అయితే చెక్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన వీల్ అలైన్మెంట్లో గ్రీన్ లైన్లో వచ్చింది కదా, అంటే అన్ని సమానం కోణంలో ఉన్నట్టుంది. టైర్లు వెంటనే చెక్ చేసి అయితే రిలీజ్ చేశారు మా బండిని. మీ దగ్గర ఉన్న వెహికల్ అయితే ఎన్ని వేల కిలోమీటర్లకు ఒకసారి అయితే వీల్ అలైన్మెంట్ చేయించుకుంటారో కామెంట్లో చెప్పండి. అలాగే ఎంత ఛార్జ్ చేస్తున్నారో కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. చూసారా, ఇప్పుడు టాప్ ఓవర్ వీల్ అలైన్మెంట్ కంప్లీట్ అయిపోయింది. మెల్లగా అయితే చాలా స్లోగా అయితే బయటికి మా వెహికల్ అనేది టాప్ తగలకుండా అయితే తీసుకుని వచ్చాం. థ్యాంక్ యూ ఫర్ వాచ్.